పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి అంటే, పౌర్ణమి రోజు దాదాపుగా పౌర్ణమి వెలుతురులు ఎప్పుడు కనబడతాయి, వెన్నెలలు ఎప్పుడు కనబడతాయి అంటే రాత్రుల్లో కనబడతాయి. కాబట్టి రాత్రులలో తప్పనిసరిగా చాలా వరకు ఏ ఏ సంప్రదాయం ఉంటే ఆయా సంప్రదాయం వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు చేస్తారు. చాలా వరకు మనకు ఒక విషయం తెలుసు, ఎక్కడ అంటే లలితా సహస్రం చదివేటువంటి వాళ్ళందరూ కూడా పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఆ వెన్నెల్లు కనిపిస్తున్న చోట తులసి కోట దగ్గర ఈ లలితా సహస్రాన్ని పూర్తిగా చదివి ఆ వెన్నెల్లో పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. చాలా దివ్యంగా భవ్యంగా ఉంటుందని. అందుకని పౌర్ణమి రోజు మనం ఏం చేయొచ్చు ఏమంటే, ఏదైనా మంచికి మొదలు పెట్టాలి అంటే పౌర్ణమి రోజు మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఆ పూర్ణత్వం పూర్తిగా నిండి ఉంటుంది. ఏదైనా మంచి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి అంటే మనం స్వీకారం చేస్తుంటాం కదా, స్వీకరిస్తూ ఉంటాం కదా మంత్రాలు, ఇవన్నీ కూడా దీక్షా మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా ఒక గురూపదేశం, ఇలాంటివన్నీ కూడా మనం పౌర్ణమి రోజు స్వీకరించినట్టయితే పరిపూర్ణంగా ఉండగలుగుతాం.